జబర్దస్త్ షోలో మన అనసూయ గారు ఏమన్నారో మై డియర్ ఫెమినిస్ట్ ఏక్ బార్ దేఖ్లేంగే నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. అనసూయ గారు ఏమన్నారండి? రాశి గారి ఫలాలు అంటే ఇప్పుడు సామాన్లు అన్నదానికి రాశి గారి ఫలాలు అన్నదానికి డిఫరెన్స్ ఏముంది? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. రెండు ఒక ఉమెన్ ని నీచంగా డిస్క్రైబ్ చేస్తున్నట్లే కదా. అంటే అనసూయ గారు అంటేనేమో శ్రీరంగ నీతులు, అది శివాజీ గారు అంటేనేమో బూతులు. సామాన్లు ఎట్లా అంటారు? మీరు రాశి గారి ఫలాలు అనొచ్చు కానీ మీరు సామాన్లు అనకూడదు. కిలి మంజారో బలబల్లి మంజారో కథకల్లి మంజారో ఈ సాంగ్ విన్నారా? ఈ సాంగ్ లో కొంచెం లోపలికి వెళ్తే నా సోకు పల్లె తిని వెన్ను బట్టి ఆరబెట్టే హని, ఈ సాంగ్ పాడింది ఎవరు? మన చిన్మయ్య గారు. అంటే మీరు సాంగ్లోనే ఉమెన్ని నా సోకు పల్లె తిని కొంచెం అరబెట్టే హని అని అంత ఆబ్జెక్టిఫై చేస్తున్నప్పుడు మీరు సాంగ్లో ఎందుకు వాడారండి? అంటే ఇప్పుడు అనసూయ గారికి కానీ చిన్మయ్య గారికి కానీ పైసలు ఇస్తే మీరు ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసి మాట్లాడతారా? ఉమెన్ని తప్పుగా పోర్ట్రే చేసి వాళ్ళ బాడీ పార్ట్స్ని తప్పుగా పోర్ట్రే చేసి మాట్లాడతారా? అంటే మీరు చేస్తే మాత్రం నీతులు, మీరు చెప్తే నీతులు, వేరే వాళ్ళు ట్రెండింగ్లో ఉన్న సామాన్లు అనే పదాన్ని వాడితే బూతులు. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు ఏమనుకుంటారో కామెంట్ చేయండి గైస్.